గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ ప్రణీత్, నేను డయాలజిస్ట్ టెక్నీషియన్ ని. ప్రజెంట్ నేను డాక్టర్ మహేందర్ గారితో ఉన్నాను. చాలా మంది వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడడానికి లేదా వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడానికి అనుమానపడుతూ ఉంటారు కదా. ఒకసారి డాక్టర్ గారి మాటల్లో మనం విందాం ఏం చెప్తారో. సార్, హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ మహేందర్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, నేను యాజ్ ఎ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ గా ఒక 3 హాస్పిటల్స్ లో జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైం గా చేస్తున్నాను. దీంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. మన బయట దొరికే కిరాణా షాప్ లో దొరికే ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ అంటాం. అంటే మనం తినే ఆహారంలో పోషకాహారం లేకపోవడం వల్ల డెఫిషియన్సీ వస్తున్నాయి, విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ వస్తున్నాయి. ఎందుకంటే మనం కరెక్ట్ ఫుడ్ తినట్లేదు. ఎందుకంటే అది ఏమైపోయింది అంటే కలుషితం అయిపోయింది, పాయిజన్ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది. మనం తాగే నీళ్లు కూడా కల్తీ అయిపోయినాయి, ఫుడ్ తీసుకునే ఆహారం కూడా కల్తీ అయిపోయినాయి. కొన్ని ఫ్రూట్స్ తిందామా అంటే ఫ్రూట్స్ కూడా కల్తీ అయిపోయినాయి. వేసే పంటలలో ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్ రావడం వల్ల మనకు డెఫిషియన్సీ అనేది వచ్చేసింది. సో మనకు పోషకాహారాలు లేకపోవడం వల్ల మనము రోగాన పడుతున్నాం.